కర్ణాటక కేబినెట్ విస్తరణ తీవ్ర గందరగోళంగా మారింది. చివరి నిమిషంలో మార్పులు చేర్పులు, ఎమ్మెల్యేల అలకలు, రాజీనామాలతో ప్రమాణ స్వీకార కార్యక్రమం గంటపాటు వాయిదా పడింది. 4 గంటలకే లోకభవన్లో మంత్రులు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండగా ఇప్పుడు 5 గంటలకు జరుగుతుందని సమాచారం. అధిష్టానం ఆమోదించిన లిస్టులో మంకాళ్ల వైద్య ఉండగా ఫైనల్ లిస్టులో ఆయన బదులుగా ఎస్ఎస్ మల్లికార్జున పేరు చేరడం గందరగోళానికి దారితీసింది. టైపింగ్ ఎర్రర్గా కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు మంత్రివర్గంలో చోటు దక్కనందుకు ఇండి ఎమ్మెల్యే యశ్వంత్ రాయ్ గౌడ్ పాటిల్ శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. కేబినెట్ విస్తరణలో భాగంగా 20 మందిని తన మంత్రివర్గంలో చేర్చుకోనున్నారు ముఖ్యమంత్రి డీకే శివకుమార్. ఇందులో 12 మంది కొత్త ముఖాలు కాగా 8 మందిని సిట్టింగ్ మంత్రులను కొనసాగించారు. పీఎం నరేంద్ర స్వామి, శివరాజ్ తంగడాగి, సంతోష్ లాడ్, జమీర్ అహ్మద్ ఖాన్, రిజ్వాన్ అర్షద్, లక్ష్మణ్ సావడి, మధు బంగారప్ప, చలువరాయ స్వామి, బి నాగేంద్రకు మంత్రి పదవులు దక్కనున్నాయి. అసెంబ్లీ స్పీకర్ రుద్రప్ప లమని కూడా డీకే మంత్రివర్గంలో చేరుతున్నారు. జీఎస్ పాటిల్ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.